సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు ఉన్నంత స్పీడ్గా, అంటే కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ వీళ్ళు ఉన్నంత స్పీడ్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరు కూడా లేరనే చెప్పాలి. వీళ్ళంతా కూడా నేరుగా ప్రభుత్వానికి మద్దతు తెలిపే ప్రయత్నం చేయడం లేదు, తమ పథకాలను సమర్థించుకునే ప్రయత్నం చేయడం లేదు, వస్తున్న విమర్శలను కూడా తిప్పికొట్టే ప్రయత్నం చేయడం లేదు. ఇవన్నీ కూడా చూసి గమనిస్తున్న రేవంత్ రెడ్డి ఈరోజు తాజాగా చూస్తే మరోపక్క ఏదైతే ఎస్సీయూ సంబంధించి ఈ భూముల వ్యవహారంలో ఏకంగా వీడియోలు క్రియేట్ చేసి, కల్పిత వీడియోలు క్రియేట్ చేసి ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు, ప్రభుత్వంపై అబాసుపాలు చేసే ప్రయత్నం చేశారు. ఇంత జరుగుతున్నా కానీ ప్రతిపక్ష పార్టీలు ఈ విధంగా చేస్తున్నప్పటికీ కూడా ముఖ్యంగా సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచి పూర్తి స్థాయిలో వారికి విమర్శించే ప్రయత్నం కానీ, కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం కానీ, లేదంటే సోషల్ మీడియా ద్వారా అంతే స్థాయిలో తిప్పికొట్టే ప్రయత్నం ఎక్కడ కూడా జరగలేదు. ఇలా అనేక పరిణామాలు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతూ ఉంటే చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే అతి కొద్ది మంది ఎమ్మెల్యేలు మాత్రమే మీడియా ముందుకు వచ్చి కానీ, సోషల్ మీడియా ద్వారా కానీ తమ ప్రభుత్వాన్ని, తమ ప్రభుత్వ పథకాలను, తమ ప్రభుత్వ విధానాలను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. మిగతా వాళ్ళంతా కూడా సైలెంట్ అయ్యారు. వాళ్ళంతా కూడా మాకేదో పట్టనట్టుగా అన్నట్టుగా వాళ్ళు ఉండడంతో ఇవన్నీ గమనిస్తున్నారు రేవంత్ రెడ్డి. ఈరోజు ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యారు. మీరు కూడా నోరు విప్పాల్సిందే, ఎమ్మెల్యేలు కూడా మాట్లాడాల్సిందే. ఏదైతే ప్రభుత్వం చేస్తున్న పథకాలు కానీ, అదేవిధంగా ఏవైతే అభివృద్ధి విషయంలో ముందుకెళ్తుందో అవన్నీ కూడా ప్రతిపక్షాల నుంచి విమర్శలు వచ్చినప్పుడు అంతే స్థాయిలో తిప్పికొట్టాల్సిన బాధ్యత, అవసరం ఎమ్మెల్యేల పైన ఉంది. ఇది దృష్టిలో పెట్టుకుని మీరు ముందుకెళ్ళండి అంటూ కూడా గట్టిగా రేవంత్ రెడ్డి ఈరోజు ఎమ్మెల్యేలకు చెప్పారు. కాబట్టి ఇన్నాళ్ళు మౌనంగా ఉన్న ఎమ్మెల్యేలు ఇక ముందు నోరు విప్పక తప్పని పరిస్థితి. ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను సమర్థిస్తూ ఎమ్మెల్యేలు మాట్లాడి తీరాల్సిందే అని రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అంటే ఈ సిఎల్పి సమావేశంలో ఎమ్మెల్యేలకు ఈ సంకేతాలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి అనడానికి కారణం, ఇప్పటివరకు మనం చూసినట్టుగా అనేక ఘటనల్లో ప్రభుత్వానికి ఏ పథకం తీసుకొచ్చినా, లేదంటే ఏదన్నా ఒక అభివృద్ధి పని తీసుకుని ముందుకు వెళ్ళాలనుకున్నా అంతే స్థాయిలో విమర్శలు వచ్చాయి ఈ ప్రభుత్వం మీద. కానీ ఆ విధంగా తిప్పికొట్టే ప్రయత్నాలు క్షేత్రస్థాయి నుంచి అతి తక్కువ సందర్భాల్లోనే జరిగాయి. అది రేవంత్ రెడ్డిని ఈరోజు రగిలేలా చేశాయి, కొంత ఆగ్రహానికి కారణమయ్యాయి. ఇదొక అంశం అయితే, మరోపక్క చూస్తే చాలామంది ఎమ్మెల్యేలంతా కూడా హైదరాబాద్కే పరిమితం అవుతున్నారు. వీకెండ్లో మాత్రం ఏదో వీకెండ్ పార్టీలాగా వెళ్ళి వీకెండ్ రాజకీయాలు చేస్తున్నారంటూ కూడా ఒక మాట మాట్లాడారు. అంటే కొంత సమాచారాన్ని ఎమ్మెల్యేలకు సంబంధించి సేకరించి ఎవరైతే వీకెండ్ రాజకీయాలు చేస్తున్నారో, హైదరాబాద్కు మాత్రమే పరిమితం అయ్యారో వారికి స్ట్రైట్గా వార్నింగ్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. వీళ్ళు ఇంకా హైదరాబాద్లో ఉండడం కాదు, నియోజకవర్గాల్లో ఉండండి, ప్రజల్లో ఉండండి, ప్రజా సమస్యలు తీసుకుని ప్రభుత్వం ముందు పెట్టండి అని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది ఈ సిఎల్పి సమావేశంలో. దీంతో పాటు ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. పదవికి సంబంధించి, మంత్రివర్గ విస్తరణకు సంబంధించి మాకు పదవి రాకపోతే మేము రాజీనామా చేస్తామంటూ మరొకరిపైన విమర్శలు చేస్తూ ఇలా బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారు. అవన్నీ కూడా సాగవు. మంత్రి పదవులకు సంబంధించి, మంత్రివర్గ విస్తరణకు సంబంధించి విషయం అధిష్టానం దృష్టిలో ఉంది. అధిష్టానం ఎవరికంటే వాళ్ళకి పదవులు ఇస్తామని చెప్పి కూడా రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు, నోరు అదుపులో పెట్టుకోవాలి, ఇష్టానుసారం మంత్రి పదవులకు సంబంధించి మంత్రి పదవి కావాలంటూ ఇష్టానుసారం బజారుకెక్కి మాట్లాడితే మాత్రం బాగుండదని చెప్పి కూడా వారిని ఎక్కడా ఎమ్మెల్యేలు మాత్రం స్పందించడం లేదు, మౌనంగా ఉంటున్నారు. ఏదో పదవి వచ్చింది కదా, ఈ 5 ఏళ్ళు గడిపేద్దాం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు తప్ప, ఇలాగే కొనసాగితే ఇప్పటికే కొంత గ్రాఫ్ పడిపోతుంది. సన్న బియ్యం వ్యవహారం కానీ, ఎస్సీ వ్యవహారం కానీ, లగచర్ల విషయం కానీ ఇవన్నీ చూసుకుంటే వెనకడుగు వేయాల్సి వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని భావించిన రేవంత్ రెడ్డి, ఇలా కాదు ముందు కేడర్ యాక్టివ్గా ఉండాలి, ఎమ్మెల్యేలు నోరు విప్పి మాట్లాడాలని భావించి అదే విషయాన్ని తీసుకువెళ్ళగలిగారు. అందుకే ఇంతలాగా ఎమ్మెల్యేలకు స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. చూద్దాం ఏం జరగబోతుందో. రేవంత్ రెడ్డి వార్నింగ్తో ఎమ్మెల్యేలు నోరు విప్పి మాట్లాడతారా? ఎమ్మెల్యేలు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే ఖచ్చితంగా ఏదైతే ప్రతిపక్ష పార్టీలను ఢీకొట్టగలుగుతుందా కాంగ్రెస్ పార్టీ అనేది చూద్దాం. శేష్ ఏబీపీ దేశం, హైదరాబాద్.